హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటము కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ కేసు చేసి బెదిరించారా? కేటీఆర్‌ను ప్రశ్నించిన సిట్ అధికారులు. ట్యాపింగ్ జాబితా బీఆర్ఎస్‌కి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లు ముందు పెట్టి ప్రశ్నలు. సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్‌రావు సహా పలువురు వాంగ్మూలాల ప్రస్తావన. వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఇది అంటే ఫోన్ ట్యాపింగ్ గానీ, ఈ కార్ రేసింగ్ విషయంలో సిట్ ఇచ్చే నోటీసులు, ఆ సిట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఒక పెద్ద జోక్ లెక్క ఉంది. ఒక ఏది జబర్దస్త్ షో లెక్క ఉంది. నోటీస్ ఇస్తారు, మళ్ళీ 6 నెలలు మాట్లాడరు, తర్వాత ఎప్పుడో ఇస్తూ ఉంటారు. అది ఎందుకు ఇచ్చారో తెలియదు, ఏమొస్తుందో తెలియదు. నిన్న పిలిచి కేటీఆర్ని పిలిచి ఏమడిగారంటే కోట్ల బాండ్లు ఎలా వచ్చాయి, ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా అని అడిగారు. కరెక్టే. ఇదే అంశం ఉంటుంది ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, మిగతా పేపర్లు మొత్తం, సాక్షి, అన్ని పేపర్లో ఇదే. కేటీఆర్కి నోటీసు, కేటీఆర్ని 6 గంటలో 4 గంటలు ఇన్వెస్టిగేషన్ చేశారు అని. కానీ ఇక్కడ ఉన్న ప్రజల గురించి కానీ, రైతుల గురించి కానీ, రైతులకు యూరియా సమస్య గురించి కానీ అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలని రిప్రజెంట్ చేయట్లే మీడియా. కేవలం ఈరోజు మీడియా మన తెలుగు మీడియా ప్రధానంగా ఎట్లా తయారైందంటే రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు వార్తలు సెట్ చేస్తే ఆ వార్తలను రాస్తున్నారు. ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు, ప్రజలకు ఉన్న ఇబ్బందుల గురించి రాయట్లే, మర్చిపోయారు. కేవలం పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ నాయకులు ఎజెండా ఇస్తే ఆ ఎజెండాని ఇక్కడ రాస్తున్నారు వార్తలు. ప్రధాన పత్రికలు, ప్రధాన టీవీ ఛానల్ హెడ్లైన్స్ ఫిక్స్ చేసేది పొలిటికల్ పార్టీలు. వాళ్ళ నోట్లోంచి ఏదొస్తే అది హెడ్డింగ్ ఐటమ్ రాస్తారు. ఇదేదో పెద్ద విషయం అయినట్టు ఫోన్ ట్యాపింగ్ ఇది జరిగింది ఏముంది, 2 సంవత్సరాలు అయింది, ఏం బయటికి తీలే, రాలేదు. అది వస్తుందని కూడా ఆశించాల్సిన అవసరం లేదు, ఆశించడానికి కూడా ఆశాజనకంగా లేదు. ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇంకో కేసు కానీ, మేడిగాడ్ కానీ, కాళేశ్వరం కానీ, ఏది చూసినా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. దీనికోసం పత్రికలని, టీవీ ఛానల్ వాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిట్టు 6 నెలలకి 4 నెలలకు ఒకసారి నోటీస్ ఇవ్వటం, పెద్ద హైప్ చేయటం, మీడియా మొత్తం దాని చుట్టూ తిరగటం, ఇది జరుగుతుంది. ఇప్పుడు రైతులకు రైతు భరోసా రాలే, డిసెంబర్లో రావాలి, డిసెంబర్ అయిపోయింది, జనవరిలో రావాలి, జనవరి అయిపోతుంది, ఫిబ్రవరిలో వస్తుందంటే అది నమ్మకం లేదు. ఫిబ్రవరిలో ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, అది అయిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎప్పుడు వస్తాయి, అప్పుడు మళ్ళీ దాన్ని పెడతారా? అసలు ఆ రైతు భరోసా గురించి రాజకీయ పార్టీ నాయకులు ఎవడు మాట్లాడలే, అధికార పార్టీ నాయకులు మాట్లాడలే, ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడలే. కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించి వాళ్ళు పెట్టుబడి టైంలో పెట్టుబడికి సహాయంగా కేసీఆర్ పెట్టిన రైతు బంధు, అది దాని గురించి ఈవెన్ కేసీఆర్ పెట్టిన రైతు బంధు గురించి బీఆర్ఎస్ కూడా అడగట్లే. గమ్మత్ ఏంటంటే వాళ్ళు ఈ నోటీసులు, దీని చుట్టూ తిరుగుతున్న లోట పీస్ కేసులు అనుకుంటా. మాట్లాడండి రైతుల గురించి. రైతుల గురించి మాట్లాడే పార్టీ లేకుండా అయిపోయింది ఈరోజు ఈ రాష్ట్రంలో. రైతు భరోసా గురించి అడిగే నాదులు లేడు ఈరోజు. ఇది చూస్తుంటే అసలు ఈ నాయకులు, రాజకీయ పార్టీలు నాయకులు ఈ రైతు భరోసాను రాజకీయ భరోసాగా మారుస్తారా అనిపిస్తుంది. కేవలం రాజకీయాల కోసం వాళ్ళు ఓట్లు ఉన్నప్పుడే, ఓట్ల సీజన్లో వేసే రైతు భరోసా లెక్క, ఇత్తనాల సీజన్లోనో పంట సీజన్లో వేసే రైతు భరోసా లెక్క కాకుండా ఇది రాజకీయ భరోసాగా, రాజకీయ నాయకులకు అవసరం అయినప్పుడు వేసే భరోసాగా ఉంటే అది ఏ మేరకు రైతులకు ఉపయోగపడుద్ది? అది పెట్టిన ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశం నిర్వీర్యం అయిపోతుంటే ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీ మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు, రూలింగ్లో ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడదు. బీజేపీ పార్టీ అయితే 8 మంది ఎంపీలు, ఇద్దరు మంత్రులు ఉన్నారు. అసలు వాళ్ళు ఉన్నారా, ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళు ఒక పార్టీ ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించి రైతు భరోసా రాలేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నాదుడు లేడు. ఒక పార్టీ అధ్యక్షుడో, ఎంపీలో, మంత్రులు ఒక్కళ్ళంటే ఒకళ్ళు మాట్లాడతారు. ఏదేదో మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు, అదే దాన్నే వార్తలు రాస్తాను ఈరోజు న్యూస్ పేపర్లో, అన్ని పేపర్లు అదే హెడ్డింగ్. ఏ రైతుల గురించి రైతు భరోసా ఇప్పుడు వేస్తారని నాయకులు, పార్టీలు ప్రశ్నించట్లే, పత్రికలు, టీవీ ఛానల్ ప్రశ్నిస్తే తప్ప, ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప, అనేక పనికిరాని అంశాల మీద రాస్తున్నారు వార్తలు. ఇది రాయట్లే ఈరోజు. ఇది ఎట్లా అయిందంటే రాజకీయ పార్టీలు ఆల్రెడీ దాన్ని రైతు భరోసాని కాస్త రాజకీయ భరోసా చేశారు. మీడియా కూడా దాన్ని రాజకీయ భరోసాగానే ట్రీట్ చేస్తుంది. ఇది మాట్లాడే నాదుడు లేడు. దీనిపైన వాస్తవంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వానికి ఇది వెళ్ళాలి ఈ విషయం. రైతులు ఏమనుకుంటున్నారు, రైతుల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి. మనం మళ్ళీ అన్ని పార్టీలు, అన్ని మీడియా ఛానళ్ళు అందరూ చెప్తూనే ఉంటారు, రైతే రాజు ఈ రాష్ట్రానికి, రైతు లేని రాష్ట్రం లేదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు,
ముందు పడదు, ఇవన్నీ మాటలు చెప్తారు కొటేషన్స్. మరి ఏది మాట్లాడినోడు లేడుగా. కమ్యూనిస్ట్ పార్టీలు మాట్లాడు, బీఆర్ఎస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు, కాంగ్రెస్ మాట్లాడదు, బీఎస్పీ మాట్లాడదు, టీఆర్పీ అనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ వచ్చింది ఈ మధ్య, అది మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. వాళ్ళ మాటలన్నీ వాళ్ళ రాజకీయ పబ్లిసిటీ కోసం, వాళ్ళ వాళ్ళ చుట్టూ వాళ్ళ పబ్లిసిటీ, వాళ్ళ ఎలివేషన్స్, దీనికోసం మాట్లాడుతున్నారు. ఇది అయితే ఇక వీళ్ళు అడిగిన ఈ సిట్ అడిగిన క్వశ్చన్లు చూస్తే చాలా గమ్మత్తుగా జోక్ అనిపిస్తుంది, జబర్దస్త్ జోక్ లేక. ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయి అని కేటీఆర్ని అడిగారు పిలిచి. ఎలక్టోరల్ బాండ్లు బీఆర్ఎస్ పార్టీకి ఒకటే వచ్చినాయి. ఈ దేశంలో అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్లు వచ్చింది బీజేపీ పార్టీకి. ఆ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ను, వర్కింగ్ ప్రెసిడెంట్ పిలిచి అడుగుతారా? అంటే ఆ బీజేపీ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, మిగతా పార్టీలన్నిటికీ ఎలక్టోరల్ బాండ్లు వచ్చినాయి, తెలుగుదేశం పార్టీకి కానీ, వైసీపీకి కానీ. మరి ఈ పార్టీ నాయకులందరూ పిలిచి అడగలగా, మీకు బాండ్లు ఎట్లా వచ్చినాయి, ఫోన్ ట్యాపింగ్ చేసి బాండ్లు తెచ్చారా అని. ఆ లాజిక్ మర్చిపోతారు వాళ్ళు. ఆ సిట్ అడిగే విధానం చూడండి. ఇక అసలు ఈ ప్రపంచంలో ఎవరికి రానట్టు ఎలక్టోరల్ బాండ్స్, పార్టీ ఫండ్ ఎవరికి రానట్టు బీఆర్ఎస్కి వచ్చినట్టు అడిగే విధానం. అరే ఎలక్టోరల్ బాండ్లు కాదు, కొన్ని జీవితాలు నాశనమైనవి అంటున్నారు ఫోన్ ట్యాపింగ్ వల్ల. చాలామంది మహిళలు, సినీ సెలబ్రిటీల జీవితాలు ఆగమైపోయినాయి, వాళ్ళ వాళ్ళ వివాహ బంధాలు కూడా చిట్లిపోయినాయి, కొంతమంది విడాకులు తీసుకున్నారు, కొన్ని జీవితాలు అంధకారమైనవి అని చెప్పారు మీరే మొన్నటిదాకా. ప్రభుత్వాన్ని వెళ్తాను ఇప్పుడు పార్టీలు వాళ్ళ జీవితాల గురించి చెప్పండి. బాండ్ల గురించి, బాండ్ల భాగవతం అన్ని పార్టీలకు తెలుసు. అందులో ఏ పార్టీ తీసిపోయేది లేదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. అందరూ బాండ్లు తీసుకున్నోళ్ళే, బాండ్ల కోసం నానా రకాల విద్యలు పడ్డోళ్ళే. అది కాదు అడగాల్సింది. అది అడిగితే అయిపోయా మీ సిట్టు పేలతనం, డేలతనం బయటపడే. ఇదేంటి బాండ్లు మాకొక్కళ్ళకే ఉన్నాయని వాళ్ళు సింపుల్గా తప్పించుకున్నాయి. కేటీఆర్ని ప్రశ్నించారట. ఫిబ్రవరి 11 మున్సిపల్స్ అట. ఈ నెల 27న షెడ్యూల్ విడుదల. రాజకీయ వర్గాల ఊహాగానాలు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు. ఇప్పుడు ఫిబ్రవరి 11 మున్సిపాల్స్ ఎన్నికలు, 11, 14 ఏదో ఒకటి జరిగితే మనం ఆపితే ఆగేది కాదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేకపోతే మాట్లాడుతున్న మీడియా మాట్లాడపోయి ఎన్నికలు పెట్టాలంటే రాజకీయ పార్టీలు పెట్టుకుంటాయి. అది ఫిక్స్ అయిందో లేదో క్వశ్చన్ మార్కులు పెట్టి, ఆశ్చర్య కాదు పెట్టి రాస్తాను. కానీ రైతుల గురించి, యూరియా గురించి, దొరకని దాని గురించి, లోన్ల గురించి, రైతు రుణమాఫీ గురించి ఒక్కడు మాట్లాడలేదు. మెజారిటీ ప్రజలు రైతులు ఉన్నారు. ఇది రైతు పరిపాలన. 70% మంది అన్నదాతలు రైతులు వ్యవసాయం మీద ఆధారపడ్డారు అని చెప్తున్న రాష్ట్రంలో వ్యవసాయం గురించి, వ్యవసాయదారుల గురించి, రైతుల గురించి మాట్లాడే ఛానళ్ళు, టీవీలు, పేపర్లు బంద్ అయినాయి. అది ఎప్పుడు మాట్లాడతారు? రైతులు మాట్లాడినప్పుడు. రాజకీయ నాయకులు మాట్లాడితే రైతుల గురించి మాట్లాడతారు వీళ్ళు, ఈ పేపర్లు, టీవీ ఛానల్. ఏదన్నా ఒక పార్టీ నాయకుడు మాట్లాడితే రైతు భరోసా ఇప్పుడని అది వార్త వస్తుంది తప్ప వీళ్ళకంటూ వీళ్ళు రాయరు. రాజకీయ పార్టీలు మారిపోయినాయి, నాయకులు మారుతున్నారు, పత్రికలు, టీవీ ఛానల్ కూడా మారిపోతున్నాయి, వాళ్ళ ఎజెండాలు మారుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలాట అది ఎడ్డింగ్ అయింది, క్వశ్చన్ మార్క్ పెట్టి వేసిండి ఆయన. రైట్, ఇది ఒక వార్త. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. రైట్, రంగనాథ్ వ్యవహార శైలి ఏమాత్రం బాగాలేదు. కోర్టును ధిక్కరించడం క్షమించరాని విషయం. ప్రజల మెప్పు కోసం పబ్లిసిటీ స్టంట్స్ చేసుకోకండి, కానీ న్యాయస్థానాలతో పెట్టుకోవద్దు. హైడ్రా కమిషనర్పై ఆగ్రహించిన హైకోర్టు. ఎన్నిసార్లు ఆగ్రహిస్తుంది? మస్తు సార్లు ఆగ్రహించింది. ఇట్లా ఆగ్రహించవద్దు కోర్టు కూడా, డైరెక్ట్ జైలుకు పంపాలా ఇట్లాంటి వాళ్ళని. రంగనాథ్ గారు హైడ్రా కమిషనర్ అయిన తర్వాత పేదల బతుకులు ఛిద్రమైనవి, వాస్తవాలు. దీన్ని ఎట్లా పబ్లిసిటీ చేస్తానంటే, ఇగో అక్కడ 3,000 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడండి హైడ్రా కమిషనరు, ఇక్కడ 1,500 కోట్ల రూపాయల ఆస్తిని కాపాడని చెప్తున్నారు, కానీ బతుకులాగమైంది చెప్పట్లే. అనేక మంది పేదల జీవితాల్లో అంధకారం నింపిండి ఆయన. తీసుకోవడం, బుల్డోజరు కూల్చిపడేయటమే. సరే అది అక్రమమా సక్రమమా, వాళ్ళకి కనీసం టైం ఇవ్వాలి కదా, న్యాచురల్ జస్టిస్ కదా టైం ఇవ్వటం అనేది. అరే హత్యలు చేసిన వాడిని కూడా టైం ఇస్తారు. కసబ్ లాంటి డైరెక్ట్గా హత్య చేసి వీడియోలు, ఆడియోలు ఉంటే వానికి టైం ఇచ్చారు, వాడు వర్షం చెప్పుకోవడానికి. ఇల్లు కట్టుకొని 20-25 సంవత్సరాలు ఉంచుంటుండు, జిహెచ్ఎంసీకి ట్యాక్స్లు కడుతుండు, వాటర్ ట్యాక్సు, కరెంటు బిల్లు, ప్రాపర్టీ ట్యాక్సు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, అన్ని పేపర్లు ఉన్నాయి, అధికారులు పర్మిషన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉన్నాయి.
ఈ ఏజోడ్డు దమ్ము దమ్ము అంటే కూల్చేసిండు. పెద్దోళ్ళ మటుకు కాపాడిండు. ఇక మధ్య మధ్యలో పబ్లిసిటీ కోసం అక్కడ ఎన్ని ఎకరాలు ఇక్కడ ఎన్ని ఎకరాలు కాపాడిని అని చెప్పిండు. ఇది లిటరల్గా హైడ్రా పేదల బతుకుల్ని ఆగం చేసింది. దాన్నే హైకోర్టు స్పష్టంగా చెప్తుంది, నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువైంది, ఓవర్ యాక్షన్ తగ్గించుకో అని చెప్పారు డైరెక్ట్గా. రంగనాథ్ వ్యవహార శైలి మాత్రం ఏమాత్రం బాగలేదు, ధిక్కరించడం కోర్టుని క్షమించరాని విషయము, అంత ఈజీగా ఉండదు అని చెప్పి కూడా బెదిరించారు. అయినా కానీ కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది, గతంలో కూడా వార్నింగ్ ఇచ్చింది, కోర్టుకు పిలిచింది, నిలబెట్టింది కోర్టులో. అయినా ఆయన మారలే. నేను ఇట్లే ఉంటా, నాకు ప్రభుత్వం అండ ఉంది, బుల్డోజర్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి, నేను పోయి కూలుస్తా. ఇదేనా? ఇది ఒక వార్త. అయితే ఫీవర్ హాస్పిటల్లో అవినీతి జ్వరం వచ్చిందట. ఫీవర్ హాస్పిటల్ అని ఉంటుంది నల్లకుంటలో, హైదరాబాద్లో. చాలా ఫేమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫీవర్ పైన. అంటే మనకు డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ, ఈ వైరల్ ఫీవర్స్ కానీ, మలేరియా, ఈ టైఫాయిడ్ ఇట్లాంటి జ్వరాలపైన వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేస్తూ ట్రీట్మెంట్ కూడా చేస్తారు పేషెంట్స్కి. చాలామంది పేదలకి అదొక దేవాలయం. అట్లాంటి హాస్పిటల్లో దానికి కూడా జ్వరం వచ్చిందట. జ్వరాలను తగ్గించే జ్వరం హాస్పిటల్కి కూడా జ్వరం వచ్చే పరిస్థితి వచ్చింది. ఎట్లా జ్వరం వచ్చిందంటే, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని నియమించుకోవడానికి ఒక ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీ పేరు ఏంటంటే లినెన్ కీపర్గా పనిచేస్తున్న సమీవుద్దీన్ అనే వ్యక్తి నడుపుతాడు. అది కొన్ని వందల మంది దాంట్లో హౌస్ కీపింగు, నర్సులు, చిన్న చిన్న ఎంప్లాయీస్ మొత్తం అవుట్సోర్సింగ్లో ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ జీవితాలని వాళ్ళ శ్రమను ఎట్లా దోపిడీ చేస్తారంటే వీళ్ళు మధ్యవర్తులు, దళారులు, వాళ్ళకి ఇచ్చేది 10,000 జీతం ఉంటుంది, వాళ్ళు గవర్నమెంట్ నుంచి క్లెయిమ్ చేసేది 15,000 ఉంటుంది. సపోజ్ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఈ మధ్యలో 5,000 ఎట్టిపోతాయంటే ఈ ఈ దాన్ని మెయింటైన్ చేసే అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి, ఆ ఏజెన్సీకి బిల్లులు శాంక్షన్ చేసే అధికారులకి, దానికి పెద్ద తలకాయ ఎవరున్నారు ఇన్స్టిట్యూట్కి, వీళ్ళందరికీ షేర్లు పోతాయి. వాళ్ళకి ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, వాళ్ళకి కావాల్సిన మిగతా బెనిఫిట్స్ ఏదైతే అంటే మినిమం వేజెస్ యాక్ట్ ఉంది, కనీస వేతనాల చట్టం అని ఉంటుంది. ఆ కనీస వేతనాల చట్టం కింద ఒక కార్మికుడికి, ఒక ఎంప్లాయీకి తప్పనిసరిగా ఈఎస్ఐ ఇవ్వాలి, ఈఎస్ఐ పే చేయాలి ఆ సంస్థే, పిఎఫ్ పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవేవి పే చేయరు, రికార్డులో ఉంటాయి కాగితాల్లో. ఇది ఒక పెద్ద దోపిడీ. జ్వరం హాస్పిటల్కి జ్వరం వచ్చింది, జ్వరాన్ని తగ్గించాల్సింది పై అధికారులు. ఇప్పటికైనా ఈ వార్తను చూసైనా, ఎందుకంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ కూడా వార్త వచ్చింది దీనిపైన, ఎవరు స్పందించాలి అధికారులు. హెల్త్ సెక్రటరీ కానీ, హెల్త్ డైరెక్టర్ కానీ ఎవరు మాట్లాడిన వాళ్ళు లేరు. ఇది ఫీవర్ హాస్పిటల్లో అవినీతి జ్వరం వచ్చిందని ఒక వార్త. రైట్, దిశ పేపర్ చూద్దాం. పురపోరుపై మంత్రుల అనాసక్తి అట. క్షేత్రస్థాయిలో అడుగుపెట్టని సగం మంది మినిస్టర్లు, హైదరాబాద్లోని కాలయాపన, బాధ్యతలపై అయిష్టత. సర్కార్కి అందిన నిఘా వర్గాల నివేదిక, షెడ్యూల్ వచ్చేలోపు రిపోర్ట్ ఇవ్వాలని పార్టీ ఆదేశం. వచ్చే నెల 2న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ. ఆడవాళ్ళు తిరగట్లే, వీళ్ళు బలవంతంగా అంటగట్టారు. ఏది ఇన్ఛార్జీలు బాధ్యతలు అంటగట్టి, ఓడిపోతే నీదే బాధ్యత అంటే, అరే ఓవర్ నైట్లో తీసిపోయి బాధ్యత ఒప్పచెబితే ఈ 2 ఏళ్ళు చేసిన పరిపాలన చూసి ఓట్లేస్తారా? ఎవరు మంత్రి ఇన్ఛార్జి ఉండని ఓట్లేస్తారా? ఇన్ఛార్జిని చూసి ఓట్లేరు, ఉన్న క్యాండిడేటు, ఆ క్యాండిడేట్కి సంబంధించిన పార్టీ చేసిన పనిని బట్టి ఓట్లేస్తారు. ఇది ఒక రకంగా అర్థమైపోయింది మంత్రులకి. మనం అనవసరంగా బాధ్యతలు తీసుకున్నాం, రేపు నెగిటివ్ వస్తుందని కొంతమంది భయపడి కనీసం వాటి కన్నెత్తి కూడా చూడలేదరా. రైట్, సజ్జనార్పై ఏపీలో కేసులు. సిట్ చీఫ్ స్థానానికి ఆయన అనర్హుడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు హైదరాబాద్ సిపి సజ్జనారు, ఆయన పైన ఇప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు. ఇక ఆయన్ని ఈ ప్రభుత్వం ఉన్నా, ఆ ప్రభుత్వం ఉన్నా, ఇక ఆయనకంటే మంచి నిజాయితీ పడలేడు. ఆయన చాలా నెంబర్ 1 ఆఫీసరు, స్ట్రిక్ట్ అన్నట్టు, ఆయన నిబద్ధతతో పనిచేసే ఆఫీసర్ అన్నట్టు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి, ఆరోపణలకు కొన్ని ఆధారాలు దొరుకుతున్నాయి. అయినా ఆయనే ఇప్పుడు ఈ సిట్కి బాసు. ఈ సిట్ కొంటాడు, వచ్చే సిట్ కొంటాడు, అన్నిటికీ ఆయనే ఉంటాడు. ఆయన మన ఈ మధ్య ఎన్టీవీకి సంబంధించిన జర్నలిస్టులని అరెస్ట్ చేసిన దాంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఎన్టీవీలో వచ్చిన కథనానికి సంబంధించి ఆగ మేఘాల మీద సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కేనే చీఫ్. అవును, అరెస్ట్ చేస్తాం, ఎత్తకొస్తాం అవసరం అయితే, నోటీసులు ఎందుకు ఇవ్వాలి, అవసరం ఏముంది, పిలిస్తే రావాల్సిందే, నేను రాజును అన్నట్టు ఫీల్ అయ్యిండు. ఏనేదో రాజు రాజరికంలో ఉన్నట్టు, నువ్వు రాజువు కాదు, ఆ రాజుకి ఈ రాజ్యం నీది కాదు, ఈ రాజ్యానికి రాజువు కాదు, లేదా రాజరికం కాదు, ఎక్కడ అమలు ప్రజాస్వామ్యం, దానికి ఒక చట్టం, సిఆర్పిసి, సిపిసి రకరకాలు ఉన్నాయి, బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్, దాన్ని ఫాలో కావాలా. దాన్ని ఫాలో ఆయన ఏమంటాడంటే,
ఎమర్జెన్సీ లెక్క బిహేవ్ చేస్తున్నావు అంటే ఎమర్జెన్సీ ఉంటే మీరు నాతో మాట్లాడుతున్నా అంటాను. నువ్వు ఎవడివి ఎమర్జెన్సీ పెట్టడానికి? నీకేం అధికారం ఉంది? నీకు భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారం ప్రకారం ఐపీఎస్ అయినవు. ఐపీఎస్లకి ఐఏఎస్లకి కొన్ని అధికారాలు ఇస్తాయి. ఎవరిస్తారు? నీకు నువ్వు ఇచ్చుకుంటావా? ఒబే చేస్తాను ఆయన. కాన్స్టిట్యూషన్ కానీ అధికారం కానీ హక్కులు కానీ ఏది లేదుగా. నేను పిలిస్తే రావాలంతే. పారిపోతాడు అంటుండు. నిజంగా మీ మీ జీవితాలపైన మీ సర్వీస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే మీకు నిజంగా నిబత్తుంటే మీరు ఒక్కడుండడు అంత బొక్కల్లో పోతారు. చాలామంది అధికారులు. ఈయన సిటీకి ఇన్ఛార్జ్ అట. అంత అహంభావంగా మాట్లాడుతాడు ఆయన. ఎత్తకొస్తాం లోపటేస్తాం అవసరమైతే అని. ఏమైంది చివరికి? రిమాండ్ తీసుకొని పోతే మేజిస్ట్రేట్ రిజెక్ట్ చేశాను. దీనికి తలా తోకుందారా నాయన కేసు? దీని కేసు అంటారా? దీనికి బాధితుడోడు, విక్టిమోడు, కంప్లైంట్ ఎవరు? దీంట్లో ఏమైనా ఉందని. అట్ ద సేమ్ టైం ఈయన ఎంత ఈరుడు సూర్యుడు. ఆంధ్రజ్యోతిలో పెద్ద కథనం వస్తుంది బట్టి విక్రమార్క పైన. డిప్యూటీ సీఎం కథనం వేయించిండు అని. దానిపైన సిట్ రాదు. అంతకుముందు ఇదే ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో చెత్త పలుకులు పలికిండి ఏబిఎన్ రాధాకృష్ణ. కొంతమంది మంత్రులట మహిళా అధికారులను ఇంట్లోకి పిలిపించుకొని వేధిస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా రాసిండు. దానిపైన వేయలేదు సీటు. మరి కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వచ్చిన కథనం మేరకే ఆగ మేఘాలమే సీట్లు వేసి నేను పిలుస్తాను నువ్వు రావాలి, ఎందుకు రావాలి అన్నాడు కదా. ఈయన సుధపోస మాటలు, ఈయన గురువింద నీతులు చెప్తే ఈయన సిట్టికి అధినేత అయితే ఎట్లా అని చెప్పి నేనంటలే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఆరోపణ చేసిన ఆయనకి ఈయన నోటీస్ ఇచ్చిండు నిన్న. నువ్వు నన్ను ఎట్లా ఆరోపణ చేస్తావని. ఇక నోటీస్ ఇచ్చి ఇంకా పెంట చేసుకోండి. నోటీస్ ఇస్తే ఆయన ఒప్పుకుంటాడు. ఆధారాలు ఏదో ఒకటి బయట పెడతారు. ఇంకా పరువు తీసుకోవడం తప్ప ఏముంటుంది అందులో. వసంత పంచమి వేళ అడ్మిషన్లు వెలువట. పాఠశాలలో జోరుగా సరస్వతి పూజలో భారీగా అడ్మిషన్లు చేపట్టిన విద్యాసంస్థలు ఈ కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి కదా, వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇది ఒక కమర్షియల్ అయిపోయింది అసలు, కంప్లీట్ బిజినెస్. వాళ్ళు హోర్డింగ్లు పెట్టారు, ఫ్లెక్సీలు. వసంత పంచమి సో డేట్ 23 జనవరి. మీరు అడ్మిషన్ మీ పిల్లలకు తీసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి, ఉన్నత శిఖరాలకు పోతారని బోర్డులు పెట్టారు. అది నమ్మి పేరెంట్స్ వెళ్తారు. అరే చదువుకుంటోడికి ఇదేంది? ఇప్పుడు స్కూలు కాలేజీ అంటే హిందూ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, క్రిస్టియన్ ఉంటాడు, పార్సీ ఉంటాడు, బౌద్ధుడు ఉంటాడు. అక్కడ నువ్వు వసంత పంచమి ఏంటి? వసంత పంచమి రోజు జాయిన్ అవుతున్నాయని ఇది దేనికి? వాళ్ళకు కూడా తెలుసు. పబ్లిసిటీ స్టంట్, మార్కెటింగ్. తొందర రావాలి, అడ్మిషన్ మొత్తం గుంజుకోవాలి, మనం వేసుకోవాలి, డబ్బులు గడుచుకోవాలి, ఇది అన్నట్టు. ఇప్పుడు బంగారపు షాపులు వాళ్ళు వేస్తూ ఉంటారు, గోల్డ్ షాపులు. దంత్రయోదశి ఉంది, మీరు అద్భుతం బంగారం ఈరోజు కొంటే అని. ఇక అట్లయింది ఇది కూడా. దంత్రయోదశి రోజు బంగారం కొనుక్కుంటే అద్భుతాలు జరిగితే మొత్తం కలిసి వస్తుంది, మీ ఇంట్లో మొత్తం బంగారం ఉంటుందని చెప్తూ ఉంటారు వాళ్ళు. వీళ్ళు కూడా అదే. వసంత పంచమి రోజు అడ్మిషన్ తీసుకుంటే మంచిదో కాదో అది వేరే విషయం. మీరు పబ్లిసిటీ ఏంది? దాన్ని వేసి కాలేజీలు చెప్పటం ఏంటి? చెప్పి నిన్న అడ్మిషన్ కొన్ని లక్షల మంది నిన్న అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ పేరు చెప్పి కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళు, లక్షల ఫీజులు. ఇక దొరకవు అడ్మిషన్ అని చెప్తూ ఉంటారు. ఇది లిటరల్గా క్రైమ్, చట్టవిరుద్ధమైన పని. యాక్ట్లోనే ఉంది, ఇంటర్మీడియట్ బోర్డు యాక్ట్లో సెక్షన్ 14 సబ్సెక్షన్ 6 ప్రకారం అడ్మిషన్లు టైము వాళ్ళు ఏదైతే బోర్డు అనౌన్స్ చేస్తుందో షెడ్యూల్లో ఆ టైంలో అడ్మిషన్లు తీసుకోవాలి. ముందుగా తీసుకుంటే ముందస్తు అడ్మిషన్లో చట్ట వ్యతిరేకం, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని. వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అని చెప్తున్నా కానీ బోర్డులు హోర్డింగ్లు వేసి తీసుకున్నాం, అడ్మిషన్లు తీసుకున్నాం వసంత పంచమి రోజు అని చెప్తే దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డుకు కానీ ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించిన అధికారులకి ఒక్కడ కూడా కళ్ళు లేని కబూదులయ్యారు, వాళ్ళకి కనపడవు. అవినీతి మత్తులో తూగుతున్నారు, మొద్దు నిద్రలో ఉన్నారు. ఇది వసంత పంచమి రోజున అడ్మిషన్ల వెల్లువట.